షూటింగ్ నుంచి వెళ్లిపోయిన మహేష్ బాబు అసలు ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. ఏ ముహూర్తాన గుంటూరు కారం సినిమా ప్రారంభమైందో గాని మొదటి నుంచి అన్ని అడ్డంకులే. షూటింగ్ మొదలవ్వడం నుంచి ఇప్పటిదాకా ఏవో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. షూటింగ్ మొదలవ్వడానికి ఎక్కువ సమయమే పట్టింది. మొదలయ్యాక షూటింగ్ సాఫీగా సాగకుండా పలుసార్లు బ్రేకులు పడ్డాయి. ఎట్టకేలకు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతుందనుకుంటే ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. అదేమిటంటే గుంటూరు కారంకి సంగీత దర్శకుడిగా తమన్ని ఎంపిక చేయడంపై మొదటి నుంచి మహేష్ అసంతృప్తిగా ఉన్నారట. అయితే అలా వైకుంఠపురంలో సక్సెస్ సెంటిమెంట్తో పట్టుబట్టి మరి తమన్ని తీసుకున్నారు మన దర్శకుడు త్రివిక్రమ్. ఈ నిర్ణయాన్ని మహేష్ ఫ్యాన్స్ కూడా ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. అయితే ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా ఆకట్టుకోవడంతో అందరూ కూల్ అయ్యారు. కానీ రెండో సాంగ్ ఓ మై బేబీ దారుణంగా నిరాశపరచడంతో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. మ్యూజిక్ లిరిక్స్ బాలేవంటూ సోషల్ మీడియా రచ్చ చేశారు. అయితే వారిని మరో మంచి సాంగ్తో కూల్ చేయాల్సింది పోయి మూవీ టీం ఫ్యాన్స్ని మరింత హర్ట్ చేసింది. గీతా రచయిత రామజోగయ్య శాస్త్రి అభిమానులు పరోక్షంగా కుక్కలు అంటూ విరుచుకుపడ్డారు. ఇక నిర్మాత నాగవంశీ అయితే ఫ్యాన్స్ ని తిడుతున్నట్లుగా యానిమల్ మూవీలోని చివరి షార్ట్ క్లిప్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సాంగ్ విషయంలో తన ఫ్యాన్స్ పట్ల మూవీ టీం వ్యవహరించిన తీరుపై మహేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. మూవీ టీం అందరికీ క్లాస్ పీకాడంట మహేష్. అంతేకాదు ఇంకా షూటింగ్ పెండింగ్ ఉన్న మాస్ సాంగ్ పట్ల కూడా మహేష్ అసంతృప్తిగా ఉన్నాడట. ఈ సాంగ్ పై రివర్క్ చేయాలని ఆయన సూచించాడట. కానీ దర్శక నిర్మాతల నుంచి సరైన సమాధానం లేకపోవడంతో హట్ అయిన మహేష్ గుంటూరు కారం సెట్స్ నుంచి కోపంగా వెళ్ళిపోయినట్లు సమాచారం. అయినప్పటికీ దర్శక నిర్మాతలు మహేష్ విషయంలో కూడా ఫ్యాన్స్తో వ్యవహరించినట్లుగానే మొండిగా వ్యవహరిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. సెట్స్ నుంచి వెళ్ళిపోయిన మహేష్ను మెప్పించి కూల్ చేయాల్సింది పోయి అసలు ఆ మాస్ సాంగ్ లేకుండానే సినిమా రిలీజ్ చేస్తాము అంటున్నారట. దర్శక నిర్మాతలు ఇలాగ వ్యవహరిస్తే మహేష్ కనీసం మూవీ ప్రమోషన్స్కి కూడా వచ్చే పరిస్థితి ఉండదని సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట.